అంటే బీఆర్ఎస్ పార్టీ ఏదైతే కార్యక్రమాలకు పిలుపునిస్తుందో ఆ సమయంలో కూడా కవిత వెళ్ళట్లేదు, పాల్గొనట్లేదు కనుక కూడా ఒక విమర్శలు అయితే వస్తున్నాయి. అంటే పార్టీలో ఉంటూ కూడా పార్టీ ఇచ్చిన కార్యక్రమాలకు కూడా పిలుపునిస్తే మీరు ఎందుకు పాల్గొనట్లేదు కనుక కూడా ప్రశ్నలు లేవుతున్నాయి. ఎక్కడండి ఏ కార్యక్రమానికి నేను వెళ్ళలేదు, ఎక్కడ పిలిపించారు అంటే ఇప్పుడు ఇంకా కొన్ని ఇష్యూస్ చెప్తే అనవసరంగా ఇష్యూ పెద్దదవుతుంది. సో నేను చెప్పదలుచుకోలేదు. బట్ నేను ఒకటి సింగిల్ పాయింట్గా నేను చెప్పేది ఏంటంటే బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా నేనేమి చేయడం లేదు. బీఆర్ఎస్ పార్టీ టేకప్ చేసిన అంశాలు, చేయని అంశాలు ఇదివరకు నేను జాగృతి నుండి అనేకం టేకప్ చేసిన. పర్టికులర్గా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న రోజు కూడా తెలంగాణ జాగృతి నుండే నేను ఢిల్లీలో మహిళా బిల్ కోసం పోరాటం చేసిన. అంటే ఆనాడు కూడా నేను పార్టీకి వ్యతిరేకం చేసిన కాదు కదా, ఈరోజు కూడా నేను పార్టీకి వ్యతిరేకం చేసిన. ఒక అంశం ఒక్కొక్కరు కొంత డెప్త్లో పనిచేయాలనుకుంటారు. నేను బీసీ అంశంలో చాలా డీప్గా ఇన్వాల్వ్ అయి ఉన్నా, నేను మానసికంగా చాలా దగ్గరగా ఫీల్ అయ్యేటటువంటి అంశం, ఖచ్చితంగా సమాజంలో ఈ మార్పు రావాలని కోరుకునేటటువంటి అంశం. కాబట్టి దానికోసం నేను కొంచెం డెప్త్గా పనిచేస్తున్నాను. దానికోసం బీఆర్ఎస్ కాకుండా జాగృతిని వేదికగా నేను తీసుకున్నాను. తప్పు లేదు కదా. కేసీఆర్ గారు కూడా ఓపెన్ డయాస్లో చెప్పారు జాగృతి వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలు వారు చేసుకుంటారు. సో పెద్ద మనసుతో చూడాల్సినటువంటి అంశాన్ని చిన్నగా ఆలోచిస్తే చిన్నగా కనబడుతుంది. నేను మాత్రం తప్పు చేయడం లేదు. అల్టిమేట్గా బీసీలకు ఈ రాష్ట్రంలో న్యాయం జరిగితే అందులో నా పాత్ర ఎంతో కొంత ఉండాలనే భావంతో నేను పనిచేస్తున్నాను. జాగృతిలో ఇప్పటివరకు ఎంతమంది బీసీలకు మీరు పదవులు ఇచ్చారు? మా జాగృతిలో ఎప్పుడైనా 80-90% బీసీ ఎస్టీ ఎస్సీలకే ఉంటాయి. అగ్రవర్ణాలే తక్కువ ఉంటారు వాస్తవానికి. ఇప్పుడు కాదు, ఫస్ట్ నుంచి అంతే. నిన్నగాక మొన్న వేసిన కమిటీలలో కూడా దాదాపుగా 90-95% బీసీలకే వేసినాం. అది కూడా కంటిన్యూ చేస్తాం ఇక ముందు కూడా. అంటే చాలా రోజుల నుంచి కూడా రాజకీయాల్లో ఒక చర్చ అయితే జరుగుతుంది. అది మీ దృష్టి కూడా వచ్చి ఉంటే చాలా సందర్భాల్లో కవిత తన నివాసం పక్కనే ఒక పార్టీ కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేసుకుంది జాగృతికి సంబంధించి. తొందరలో ఒక కొత్త పార్టీ కూడా పెట్టబోతుందనే చర్చ కూడా జరుగుతుంది. దీనికి మీ సమాధానం ఏంటి? ఈ నా ఇంటి పక్కన కార్యాలయం అనేది ఏర్పాటు చేసుకుని 5-6 సంవత్సరాలు అయిందండి. కాకపోతే ఎంపీగా ఓడిపోయిన తర్వాత నాకు మంచిగా అనిపించలే. ఎందుకు కొత్త ఆఫీసు సెంటిమెంట్ అనిపించింది. ఆ తర్వాత పార్టీ నాకు అవకాశాలు ఇవ్వడం, ఎమ్మెల్సీగా 2 సార్లు నేను ఎన్నిక కావడం, ఆ తర్వాత అనేక ఉద్యమాలు చేస్తుండడం, రద్దీ పెరగడంతో ఖచ్చితంగా ఆ కార్యాలయాన్ని ప్రారంభించాలని ఒక మంచి రోజు చూసుకొని ప్రారంభించాం. అంతే తప్ప అందులో కొత్త విషయం ఏం లేదు, అంత సీరియస్ ఇష్యూ కూడా ఏం లేదు. కేటీఆర్ నాయకత్వంలో కవిత పనిచేయడానికి ఇష్టపడట్లేదు, కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని చెప్పేసి కూడా ఒక చర్చ అయితే జరుగుతుంది. అంటే ప్రవీణ్, మీరు బీఆర్ఎస్ పార్టీ బీట్ చూసే రిపోర్టర్. ఈ లాస్ట్ 70 రోజులలో బీఆర్ఎస్ పార్టీ పిలిపించిన కార్యక్రమం అయింది, నేను పాల్గొన్న కార్యక్రమం అయింది, మీరు చెప్పండి బ్రదర్. నాకు ఇంకా నేను చెప్తున్నది ఇంకా డెప్త్కి పోతే పార్టీ ఇబ్బంది పడుతుంది, పోదలుచుకోలే. నేను చేసేటటువంటి కార్యక్రమాలు నేను చేస్తున్నా. పార్టీ ఎక్కడ పిలిపించినా నేను దానికి మాట్లాడినా. పార్టీ రామన్నకు నోటీస్ ఇచ్చిన రోజు నేను స్పందించిన. పార్టీకి సంబంధించి ఏ అంశంలో ప్రభుత్వం నుంచి ఇబ్బంది ఎదురైనా నేను స్పందించిన. కేసీఆర్ గారికి నోటీస్ వచ్చిన రోజు నేను వెళ్ళొచ్చిన. కేసీఆర్ గారికి ఆరోగ్యం బాగాలేకపోతే నేను వెళ్ళొచ్చిన. సో నా తరఫు నుంచి నేను పార్టీకి సంబంధించి చేయని కార్యక్రమం లేదు.